స్టార్ట్ చేయాలి మేడం. స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేయండి. నా పరమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మన గురువైన వంశీకిరణ్ సార్కి నా ఆత్మ ప్రణామాలు. నన్ను కన్న తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. హైమా మేడంకి, మీనా మేడంకి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు మేడం. నా పేరు జ్యోతి శర్మ. ఇక్కడ మేము పెద్ద ఫ్యామిలీ మేడం. 8 మెంబర్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నాము. మా మమ్మీ, మా డాడీ ఇద్దరు కూడా చాలా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నారు మేడం. స్పిరిచువల్గా వాళ్ళు కూడా ఎంతో డెవలప్ అయ్యారు. అమ్మ అయితే మొత్తం భక్తి, నానేమో బ్రహ్మకుమారిస్లో ఉండేవాళ్ళు. సో మాకు ముందు నుండి కూడా కొంచెం స్పిరిచువల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది మేడం. అట్లా మేము ముందుకు వచ్చాము. సో మాది ఇంకా నాదైతే మ్యారేజ్ అయినప్పుడు మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. మాది నార్త్ ఇండియన్ నేను మ్యారేజ్ చేసుకున్నాను. సో నా లైఫ్ కూడా చాలా బాగుంది. ఉద్యోగపరంగా కూడా అన్నిట్లో కూడా మా హస్బెండ్ అన్నిట్లో చాలా మంచి సెట్ అయ్యి ఉన్నారు. అంత సాఫ్ట్గా నడుస్తుంది మేడం క్లాస్ ఇది లైఫ్. అయితే నేను ధ్యానంలోకి రాకముందు ఎలా అంటే ఇంకా అందరూ ఉన్నట్లే 8 మెంబర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఎక్కువ సిస్టర్స్తో మాట్లాడటము, అంటే వీళ్ళ వాళ్ళ ఏదైనా ఫంక్షన్ ఉన్న ఒక 1 వీక్ దాని గురించే మాట్లాడుకోవడం, అంటే ఎక్కువ టైం అంతా ఎక్కువ ఫోన్స్లలో కూడా మేము స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తగ్గిస్తూ వస్తున్నాం మేడం. ఇంకా కూడా కొంచెం ఉంది, అది తగ్గించుకోవాలి. ఏదైనా మాట్లాడినప్పుడు ఎరకతో ఉంటాను. అంటే ఇది ఎలా మనం తగ్గించుకోవాలి, ఏంటి మనం చేసింది కరెక్టా తప్ప అనేది తర్వాత రియలైజ్ అవ్వడం. అప్పుడే రియలైజ్ అవుతే కనుక వెంటనే సారీ చెప్పుకోవడం అట్లా చేస్తుంటాను నేను. నేను ధ్యానంలోకి వచ్చింది 2021 ఫిబ్రవరి 21 మేడం. యాక్చువల్లీ మా అన్నయ్య క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళారు, పెద్దన్నయ్య. ఇంకా అతను వెళ్ళి అక్కడ 10 days సోల్ కోచ్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత అన్నయ్యకి చాలా నచ్చింది అనమాట. సో ఇంకా నాతో పాటు మా సిస్టర్స్ బ్రదర్స్ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి స్పిరిచువల్గా ఒకరోజు అన్నయ్య మియాపూర్లో ఉంటారు, అందరికీ 2 days ముందే ఇన్ఫార్మ్ చేశారు, ఇంటికి రండి అందరూ, నేను నేర్చుకున్నదంతా మీకు కూడా నేర్పిస్తానని చెప్పి పిలిచారు. పిలిస్తే ఇంకా ఆ రోజు అంతా డే అంతా అన్నయ్య ఏం నేర్చుకున్నారో ఆ 10 daysలో అంతా మాకు చెప్పారు. ఇంకా అప్పుడే మన గ్రూప్ మెంబర్ సుజాత మేడం కూడా ఒక 2-3 days ముందే నాకు చెప్పారు, నేను ఇలా ధ్యానం చేస్తున్నాను అని అన్నారు. అవునండి అన్నయ్య కూడా చేస్తున్నారు, ఇట్లా పిలిచారంటే ఓకే మంచి మార్గంలోకి వెళ్తున్నారు మీరని అనుకున్నాం. ఇద్దరి మధ్యలో ఒక 2-3 days గ్యాప్ అంతే, అన్నయ్య చెప్పడానికి సుజాత మేడం చెప్పడానికి. సో నేను ధ్యానంలో రావడానికి వాళ్ళిద్దరు కారణం అని చెప్పొచ్చు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయితే లైఫ్ చాలా బాగుంది మేడం. అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, మనం చేసేది కరెక్టా కాదా ఏంటనేది. సో నేను ముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్లాసెస్ చూస్తున్నప్పుడు నందప్రసాద్ సారు హనుమంతుడు ఇంకా ఇట్లా హిమాలయ పర్వతాలలో ఉన్నారు అని సార్ అనుభవాలు చెప్పడం, నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఇలా అయింది అలా అయిందని సారు చెప్పడము, ఏదైనా మనం పట్టుకున్నప్పుడు 41 days అసలు నాకు తెలియదు 41 days ధ్యానం చేయాలని కూడా సార్ చెప్పారు. 41 days ధ్యానం చేస్తే అది మా వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతే ముందుకెళ్తారంటే ఇంకప్పుడు నేను 41 days మన వంశీకిరణ్ సార్ది హనుమాన్ది ఉంది కదా మేడం, అదే పెట్టుకొని చేశాను అనమాట. అప్పుడు నాకు మంచి అనుభవాలే వచ్చాయి, డే బై డే ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాను. ఒకసారి మా బాబు ఐఎంయు ఇక్కడ చెన్నైలో చదువుకుంటాడు మేడం. వాడిది ఏమైందంటే అప్పుడు లాక్డౌన్ టైంలో వెళ్ళాడు, ఇంకా ఫోన్ ప్రాబ్లం వచ్చిందనమాట. నేను ధ్యానంలో కూర్చుండగానే చెప్పాడు. అంతకుముందు కొంచెం ప్రాబ్లం వచ్చేది కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పినప్పుడు అమ్మ నా ఫోన్ అస్సలు వర్క్ అవ్వట్లేదు, ఆన్ అండ్ ఆఫ్ మొత్తం పోయింది, నాకు ఫోన్ లేకుంటే డేటా కూడా ఇందులోనే ఉంది, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పారనమాట. అప్పుడు ఏంటంటే మాకు ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి అస్సలు మనుషుల్ని వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు, ఏదైనా కొరియర్ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. మేము ఫోన్ పంపించాలన్నా ఏదైనా కూడా ఇంకా మాకు హెల్ప్లెస్గా ఉండేది. ఐ థింక్ ఆ రోజు నేను ధ్యానంలోనే కూర్చొని ఇంకా వీడి ఫోన్ మంచిగా అవ్వాలి, ఈవినింగ్ వరకు వాడికి మంచి రిజల్ట్ రావాలి, ఫోన్ మంచిగా అయిందని మళ్ళీ నాకు చెప్పాలని ఇంకా ఖచ్చితంగా అదే ధ్యానంలో కూర్చొని ఇంకా కొద్దిసేపు ఎక్కువ చేసి హనుమంతుడితో నేను
రిక్వెస్ట్ పెట్టుకున్నాను మేడం. అంటే సంకల్పం చేసి పెట్టుకున్నాను. ఇంక తర్వాత మా బాబు ఫోను ఎప్పుడొస్తుందా, ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. అంటే పక్క ఫ్రెండ్‌తో ఫోన్‌తో నాకు ఫోన్ చేశాడు. వాడే చెప్పాలి నాకు ఫోన్ మంచిగా అయిందని చెప్పాలని ఆ డే అంతా ఎదురు చూశాను. ఈవినింగ్ 5కి ఫోన్ చేశాడు. "ఏమైంది హర్షు ఎలా ఉంది నీ ఫోను ఎలా వర్క్ అయిందనంటే" "నాకు తెలియదమ్మా దానికి అదే వర్క్ అయింది" అని చెప్పాడనమాట. సో, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్. అయితే అందులో గూడా ఇంకా తర్వాత గూడా ఆ ఫోన్ ఏం ప్రాబ్లమ్ రాలేదు మేడం. తర్వాత 1 ఇయర్ వాడాడు. తర్వాత ఇప్పటికి గూడా స్టిల్ అది బానే ఉంది గానీ, వాడు కొంచెం ఇంకా అప్‌గ్రేడ్ లెవెల్‌లో తీసుకోవాలని వేరే ఫోన్ తీసుకున్నాడు. అదే రోజు నాకు ఇంకా వెంటనే ధ్యానంలోనే టేబుల్ మొత్తం క్లీన్‌గా ఉన్నట్టు అంటే వాడు బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళినప్పుడు ఓన్లీ బ్రెడ్ మాత్రమే ఉన్నట్లు నాకు అనిపిచ్చింది. ఇంకా దీని తర్వాత మళ్ళీ అడిగాను. "హర్ష్ ఈరోజు ఏం బ్రేక్‌ఫాస్ట్ చేశావంటే" నేను వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయేవమ్మా. ఓన్లీ బ్రెడ్ మాత్రమే ఉంటే అది తిని వెళ్ళాను అని చెప్పాడనమాట. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదైతే చాలా నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఓకే. మనం చేస్తున్న ధ్యానానికి కొంచెం మంచిగానే ఉంది అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వాడు గూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు కొంచెం మా పిల్లలు గూడా ధ్యానం అంటే ఏంటనేది కొంచెం ఎరుకలోకొచ్చారనమాట. సో, తర్వాత ఆ! హ్మ్. బా అప్పుడప్పుడు నాకు బాబా బుక్ చదువుతుంటే నేనంటే ఎవ్రీడే పూజ చేస్తాను మేడం. అష్టోత్తరము అది చేసి ఈ సాయిబాబా జీవిత చరిత్ర చదువుతాననమాట. అయితే అందులో ఒక్కొక్కసారి నాకు వర్డ్స్ మంచిగా క్లియర్‌గా వినిపిచ్చేది. అంటే నేనేం ఆలోచించకున్నా గూడా వర్డ్స్ నాకు వినిపిచ్చేది. ఒకరోజు సుధీర్‌కి యాక్సిడెంట్ అవుతుందని వినిపిచ్చేసింది సౌండ్. అంటే మంచి మాటలు ఎవరినో చెప్పినట్టుగా అట్లా. ఆ రోజు నిజంగానే నేను చదివేదాన్ని ఆశ్చర్యపోయాను. అరే! సుధీర్‌కి ఎలా యాక్సిడెంట్ అవుతుంది బాబోయ్! ఎక్కువేం కాకుండా కాపాడండి అని నేను ఇంకా అదే పూజలో మొక్కుకున్నాను. నిజంగానే ఆ రోజు మా హస్బెండ్‌కి యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇంకెక్కువలో కాకుండా కొంచెం తక్కువలో అయ్యి యాక్సిడెంట్ నుండి గూడా అతను తప్పించుకొని ఓకే. సేఫ్‌గానే వచ్చారు. కొన్ని దెబ్బలు తగిలాయి. ఇంగ మా ఇంట్లో చెప్తే మా పెద్దన్నయ్య వాళ్ళు అంటే నీకన్నీ ముందే తెలుస్తున్నాయన్నమాట అని వాళ్ళు కొంచెం సరదాగా అంటే మంచిగానే ఎంకరేజ్ చేశారు గానీ అంటే ఓకే. నీకు తెలుస్తున్నాయన్నట్టుగా అట్లా అన్నారు. సో, తర్వాత గూడా ఇంకా కొన్ని కొన్ని విషయాలు నాకు ముందుగానే తెలిసేది మేడం. అంటే పూజలో ఉన్నప్పుడు ఎక్కువ అప్పుడు ధ్యానమైతే చేయకపోయేదాన్ని. కొద్దిసేపు ధ్యానం చేసేదాన్ని. మా అక్కయ్య వాళ్ళ కోడలు హాస్పిటల్‌కి డెలివరీకి ముందు వెళ్ళడము, మళ్ళీ వస్తుంది. ఇప్పుడేం డెలివరీ అవ్వదు. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత డెలివరీ అవన్నీ నాకు కొంచెం తెలిసిపోయేవి. కాపోతే అన్నీ అక్కయ్య వాళ్ళకి చెప్పలేదు. చెప్తే ఈమె ఏ టు జెడ్ అన్నీ చెప్తుంది. అయ్యి అవుతుందో లేదో అని అనుకుంటారని నేను పెద్దగా చెప్పలేదు. ఇంకా 2 డేస్ తర్వాత నువ్వు మనవడిని ఎత్తుకుంటావని నేను మళ్ళీ ఫోను చేశాను అక్కకి. నిజంగా డెలివరీ గూడా అట్లాగే అయిపోయింది మేడం. అట్లా చిన్న చిన్న మిరాకిల్స్ నా లైఫ్‌లో జరుగుతూ వచ్చాయన్నమాట. ఇంకా ఒకరోజు నేను హ్మ్. ఇది పత్రిజీ నాకు డాన్స్ క్లాస్ ఉంది మేడం. అయితే పిల్లలందరికీ పత్రిజీ డాన్స్ ఇది బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం లాస్ట్ 2 ఇయర్స్ నుండి. సో, పిల్లలందరికీ బ పత్రిజీ బర్త్‌డే రోజు ప్లాంట్స్ ఇచ్చాను. అందరూ పిల్లలు పెట్టుకొని వాళ్ళే ఆ చెట్టుని పోషించుకోవడము, ఆ ఫ్లవర్స్ పెట్టడము. మాకట్లా కొంచెం పిల్లలతో గూడా ఎంకరేజ్‌మెంట్ అంటే ఎవ్రీడే ధ్యానం చేయించుతాననమాట నేను క్లాస్‌లో. ఫస్ట్ ధ్యానం చేయించిన తర్వాతే క్లాస్ స్టార్ట్ చేస్తా. మాకే ప్రోగ్రామ్ ఉన్నా గూడా ఫస్ట్ ధ్యానం అనేది నేను చేయించుతాను మేడం. ఎంత ప్రోగ్రామ్ అప్పుడు కొంచెం బిజీగా ఉంటుంది షెడ్యూలు. అయినా కూడా మొత్తం అందరూ రెడీ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా ధ్యానం చేయించి నేను ప్రోగ్రామ్ ఇప్పిస్తాను మేడం. అయితే ఈ ఇయర్ బర్త్‌డేకి నేను పత్రిజీ బర్త్‌డేకి అందరికీ మన ధ్యాన విద్యార్థి బుక్సు, మెడిటేషన్ గురించి అంతా ఒక పిల్లలు ఎంత 25 మెంబర్స్ వరకు ఉంటే అందరికీ బుక్స్ ఇచ్చాను మేడం. అది రంజిత్ సార్‌కి ఫోన్ చేసి కనుక్కుంటే ఒక 1 వీక్ లోపు నాకు పంపించారు. టైం కంటే ముందే నేను అరేంజ్ చేసుకొని పిల్లలందరికీ ఇచ్చాను. అయితే పిల్లలు కొంతవరకు చదువుతున్నారు. కొంతమందేమో ఇంకిప్పుడు హాలిడేస్‌లో చదువుతారేమో మేబీ. మళ్ళీ వాళ్ళకి కూడా గుర్తు చేస్తాను. మా ఒక ఇద్దరు డాన్స్ స్టూడెంట్స్ గూడా నేను మొన్న కర్తాలకు తీసుకొచ్చాననమాట. సో, వాళ్ళకి గూడా ధ్యానం గురించి తెలియాలి అట్లా అని. వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వచ్చినందుకు మాత్రం మాకు మంచి వర్తబుల్‌గా ఉంది మేడం క్లాసెస్ అని చెప్పారనమాట. సో, మళ్ళీ ఇంకా తర్వాత మొన్న గణేష్ చతుర్థి అప్పుడు మేము ప్రోగ్రామ్ ఇచ్చాము. ఏది
డాన్స్ ప్రోగ్రామ్ మా కాలనీలో ఇస్తే అప్పుడు వరుసగా 5 రోజులు మొత్తము హైదరాబాద్‌లో వర్షాలు, చాలా భారీ వర్షాలున్నాయని చెప్పారు మేడం. అయితే అప్పుడు మాత్రం ఇంక మా ప్రోగ్రామ్ రోజు గూడా ఫుల్లు వర్షం ఉందని చెప్పారు. ఇంకా నేను ప్రొద్దటి నుండే సంకల్ప ధ్యానం పెట్టుకున్నాను. ప్రకృతి మాత నువ్వే మమ్మల్ని కాపాడాలి. పిల్లలు ఇంత బాగా రెడీ అయ్యారు. 2, 3 నెలల నుండి నేను ప్రోగ్రామ్‌కి ప్రిపేర్ చేయించుతున్నాను. సో, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. పేరెంట్స్ డిసప్పాయింట్ అవ్వద్దు. వాళ్ళు మేకప్ చేసుకుంటే ఒక్కొక్కరికి 1500 అట్లా చార్జ్ చేస్తారు మేడం. ఆ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అని ఎన్నెన్నో సంకల్పాలు నేను పెట్టుకున్నాననమాట. పెట్టుకున్నాను. ఇంకా పేరెంట్స్‌కి మార్నింగే నేను గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను. మీరెవ్వరు నెగెటివ్ థింకింగ్ చేయకూడదు. పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలి. వర్షం వస్తుంది ఎలా అనే కనీసం ఎలా అనే వర్డ్ గూడా మన దగ్గర రాకుండా మన ప్రోగ్రామ్ అంతా బాగా అయిపోతుంది. సక్సెస్‌ఫుల్‌గా అవుతుందని అనుకోవాలని మెసేజ్ పెట్టాను. సో, పేరెంట్స్ గూడా అట్లాగే ఎవ్వరేం నెగెటివ్‌గా ఏం నాతోని ఎవరు డిస్కస్ చేయలేదు. సో, ఏంటంటే అప్పుడు మళ్ళీ మేము ప్రోగ్రామ్ అయ్యే ముందు ధ్యానం చేసినప్పుడు నాకెలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం. అంటే అందరూ మాస్టర్స్ అందరొచ్చి పూల వర్షము కురిపించినట్టు మేము చేస్తున్న డాన్స్‌కి. సేమ్ పిల్లలు గూడా నేను నేర్పించిన దానికంటే చాలా బాగా చేశారు మేడం. అంటే పెద్ద పెద్ద డాన్స్ మేడమ్స్ అంటే ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న మేడం పిల్లల్లాగా చేశారు. సో, ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఓకే. నేను పడ్డ కష్టానికి వాళ్ళు ఫలితం తీసుకొచ్చారని పేరెంట్స్ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాలనీ వాళ్ళు గూడా. సో, అట్లా నేను ఏదనుకుంటే అది అవ్వడం మాత్రం జరుగుతూ వచ్చింది మేడం ధ్యానంలోకొచ్చిన తర్వాత. సో, అన్ని రకాలుగా బావుంది. ఇంకా ఏంటంటే నేను చెట్లు పెంచాను మేడం. నేను ఎప్పుడంటే లాక్‌డౌన్ టైంలోనే అంటే నేను వరుసగా చెప్పలేకపోతున్నాను. చెట్లు పెంచాను. ఒక 50 చెట్ల వరకు నేను తెచ్చిపెట్టుకున్నాను మేడం. 1, 1, 1, 1 అలా చేసి నేను 50 చెట్లు పెట్టుకున్నాను మా మిద్దె పైన. ఇంక దాని తర్వాత సుజాత గారు వాళ్ళ అత్తగారు వాళ్ళొచ్చినప్పుడు, "ఇవి చెట్లన్నీ తీసేయాలమ్మా, మాకు ప్రాబ్లమ్ అవుతుందని" చెప్పెళ్లారు. అంటే ఇంకా అపార్ట్‌మెంట్ కదా మేడం. అందుకని నేను గూడా అయ్యో! ఎలా చేయాలని ఒక 1 మంత్ చెట్లతోనే మాట్లాడాను మేడం నేను. నేను మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నాను. మీరు ఎక్కడైతే మీరు బావుంటారో నేనక్కడికే పంపిస్తాను. మీరేం వర్రీ అవ్వద్దు అని నాకొక మనోవ్యాధి అయిపోయింది. చెట్లని ఎక్కడ పంపించాలి? ఎక్కడ చేస్తే మీకు అంటే మంచిగా పోషించే వాళ్ళుంటారు. అట్లా అని ప్రతిరోజు కమ్యూనికేట్ చేసేదాన్ని. హగ్ చేసుకునేదాన్ని చెట్లని. సో, ఒక 1 ½ మంత్ అట్లా అయిన తర్వాత మా బాబు చెన్నై నుండొచ్చాడు. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్‌తో వాళ్ళ మదర్‌తో మాట్లాడితే ఆమె తీసుకెళ్తానంది. వాళ్ళు గూడా చెట్లు బాగా చూసుకుంటారు. సో, ఆమె తీసుకెళ్ళింది. ఇంక మేమే మళ్ళీ ఆటో, ట్రాలీ అంతా మాట్లాడి చెట్లని అన్నీ పంపించి బాయ్ బాయ్ చెప్పి అట్లా నేను చెట్లను పంపించాను. ఆవిడ అప్పుడప్పుడు పిక్స్ పెడుతుంది. ఆవిడ చూసుకుంటుంది. అంటే ప్రకృతి గూడా చాలా నేను ప్రేమించడం మొదలుపెట్టాను మేడం ధ్యానంలోకొచ్చినప్పుడు. అంతకుముందు ఓకే. ప్రకృతి అంటే ప్రకృతి అన్నట్టుగా అట్లా ఉండేవాళ్ళం గానీ ఎక్కువ ఇది చేయకపోయేది. సో, మేము లాస్ట్ 2 ఇయర్స్ ముందు నేను మా ఒక ఆంటీ కాస్మిక్ వ్యాలీకి కూడా ఎళ్ళాం. ఇంక అప్పుడైతే ప్రకృతి అంటే అసలెలా ఉందంటే ఇక్కడ ఉండేది అదే ఆకాశము, అక్కడ ఉండేది అదే ఆకాశం కానీ డిఫరెంట్ వేగా అనిపించింది మేడం ఆ కాస్మిక్ వ్యాలీలో. ఇంక అప్పటి నుండి నాకు మళ్ళీ కూడా కాస్మిక్ వ్యాలీకెళ్ళాలి. అక్కడ మంచిగా అనుభవాలయ్యాయి. సో, ప్రకృతిని ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టాను మేడం అప్పటి నుండి. అక్కడ మహావతార్ బాబాజీ దగ్గర నేను కూర్చొని ధ్యానం చేస్తున్నాను. కాస్మిక్ వ్యాలీ మనందరూ ఎళ్ళినట్లున్నారు. సో, గుఫలో వెళ్లి నేను చేస్తున్నప్పుడు వాయిస్ వినిపించింది నాకు. "నువ్వు గత జన్మలో చాలా కఠినాత్మురాలివి. కానీ నువ్వు ఈ జన్మలో ఏదనుకుంటే అది సాధించగలవు" అనేది వినిపించింది. సో, ఐ యామ్ సో హ్యాపీ. అంటే గత జన్మలో మనకు తెలియకుండా ఏం చేశామో తెలియదు. ఈ జన్మలో అయితే ఓకే. అనుకున్నది సాధించుతారని అన్నారు గదా! అని చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యాను మేడం. కాకపోతే ఇంకా మళ్ళీ కాస్మిక్ వ్యాలీకెళ్ళాలని ఈ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇంకా ఏమి తెలియదు వెళ్తానా లేదా అని. అట్లా అనుభవాలు మంచిగా వస్తూ ఉన్నాయి మేడం. అయితే ఒకరోజు నేను పెట్టుకున్న చెట్లల్లో మల్లెపూల చెట్టు ఒకటి అంటే కొన్ని చెట్లు కొంతమంది పేరు పైన అప్పుడు సీతాయనం చదివినప్పుడు సరోజ మేడం ఒక చెట్టైనా మీరు నాటాలి అంటే నేను 5 చెట్లు తెచ్చి నాటాను మేడం. ఒకటేమో సీతాదేవి పేరు పైన, ఒకటేమో ప్రకృతి పేరు పైన, ఒకటి యూనివర్స్ పేరు పైన అట్లా చెట్లు నాటుకుంటూ వెళ్ళాను మేడం నేను. ఆ 5 చెట్లు. మేడం ఒక చెట్టు అంటే ఇంకా నేను ఇలా 5 చెట్లు తెచ్చుకున్నాను. ఒక్క మల్లెపూలది అయితే సీతాదేవి పేరు మీద పెట్టాను మేడం. విరగా పూస్తాయి అసల. ఆ చెట్టుకి, ఈ చెట్టు కంటే ఎక్కువ పూలే ఉంటాయి. సో, అట్లా నేనెప్పుడు ఎళ్ళినప్పుడు ఆ చెట్టుని బాగా హగ్ చేసుకొని ప్రేమతో మాట్లాడతాను. దేవితో ఎలా మాట్లాడతామో అట్లా నేను మాట్లాడతాననమాట ఎవ్రీ డే.
కూడా. అయితే ఈ లాస్ట్ ఇయర్ ఏమైంది, లాస్ట్ సమ్మర్‌లో కొంచెము మొగ్గలుగా ఉన్నప్పుడే పూర్తిగా పూలు పూయకుండానే పడిపోతున్నాయి. అట్లా ఒక 1 వీక్ అయింది. నాకు ప్రతిరోజు బాధ అనిపిచ్చేది. పూలెందుకు పడిపోతున్నాయి? అసలెందుకు పూయట్లేదు ఇవి అని అనేసి ఒకరోజు చాలా హగ్ చేసుకొని, "అమ్మా! నువ్వు నేనేం తప్పు చేశానో తెలియట్లేదు. నువ్వు మంచిగా పూసి ముందు ఎంతో అందంగా ఉండేదానివి గదా! ఈ చెట్టు. మంచిగా నేను రాగానే తెల్లగా కనిపిచ్చేది. మొత్తం ఆకుల కంటే ఎక్కువ పూలుండేవి." అట్లా అని నేను దాన్ని ప్రైజ్ చేస్తూ మంచిగా మాట్లాడాను మేడం. మాట్లాడినాక మిరాకిల్ నెక్స్ట్ డే ఎళ్లి చూసేటప్పటికి పూలన్నీ తెల్లగా పూసి మొత్తం విచ్చుకున్నాయి మేడం. నిజంగా దానికైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే ఆ ఫోటోస్ తీసుకున్నాను మేడం చెట్లవి. అంటే మనం ఏది మాట్లాడితే అది తప్పకుండా అవుతుందనేది కొంచెం నాకు అంటే మనం అనుకున్నట్టు యద్భావం తద్భవతి అంటారు కదా! అట్లా నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. అయితే మన ఈ క్లాస్ చెప్పడానికి గూడా మీనా మేడం చాలా నన్ను కోఆపరేట్ జేశారు. మార్నింగ్ క్లాసులు చెప్పండి. చెప్తే మీకు ఈవినింగ్‌కి ఇస్తాము క్లాసెసు అంటే భయపడకుండా ఉంటారనంటే, ఒకరోజు మీనా మేడము దుబాయ్‌కెళ్ళినప్పుడు జస్ట్ కృతజ్ఞతా భావం గురించి చెప్పాను. నేను రెగ్యులర్‌గా చేసే షెడ్యూల్ ఏంటి, ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటే మన లైఫ్ సాఫీగా గడుస్తుంది. ప్లస్ అహంకారం అనేది పోతుంది దానివల్ల. నేనది ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. ప్రకృతికి, పంచభూతాలకి, విశ్వానికి, ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ప్రతి వంట చేసినప్పుడు పంటను పండించిన వ్యవసాయదారులకు, వ్యవసాయదారునికి, కార్మికులకు, కార్మికురాళ్ళకి, మళ్ళీ ఈ వంటని నేను శ్రీమన్నారాయణులకు సమర్పిస్తున్నాను. దీన్ని స్వీకరించడం వలన అందరూ ధ్యానులుగా, శాకాహారులు గావాలని ఒక సంకల్పం పెట్టుకొని చేస్తాను. అంటే మేము వెజిటేరియన్సే మేడం. కాకపోతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో తింటారు కదా! ఇంగ వాళ్ళు గూడా శాకాహారులు కావాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నాను మేడం నేను. అయితే ఈ ఇయర్ ఇంకా ప్రతీదీ నేను స్నానం చేసిన నా బాడీ పార్ట్స్‌కి కృతజ్ఞత చెప్పడం. మీరు బాగా పని జేస్తున్నారు గాబట్టి మంచిగా కృతజ్ఞతలు చెప్తుంటాను ప్రతిసారి గూడా. సో, ఇంకా నాకెలా అయిపోయిందంటే నేను సంపాదించింది నేనే మాత్రమే తినగూడదు. విశ్వానికి ఎంతో కొంత సేవ చేయాలనేది ఒక తపన మొదలైంది మేడం నాకు. ఎంతో అంటే నేను ఎక్కువ చేయకపోయేది గానీ ప్రతి నెల అట్లా ఒక 2 సంవత్సరాల నుండి చేస్తూ వచ్చాను మేడం. దాని ప్రకారము నాకు పిల్లలు గూడా అంటే డాన్స్ క్లాస్‌లో ఎక్కువ డెవలప్ అయ్యారు మేడం. సో, ఇంకా నేను అంతే అమౌంట్ గాకుండా 10% అమౌంట్ వేయమంటారు గదా! అట్లా 10% అయితే ఎయలేకపోతున్నాను గానీ 5% అయినా వేస్తానని జాన్వరి నుండి టార్గెట్ పెట్టుకున్నాను మేడం. 10 గూడా వేస్తాను. కానీ ప్రస్తుతానికైతే ఒక 5% వేద్దామని అట్లా టార్గెట్ పెట్టుకొని ప్రతి నెల ఎక్కడికైనా పంపిస్తుంటాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనము ఎంత మంచిగా అంటే సద్బుద్ధితోని పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్‌గా నా లైఫ్ అయితే అంటే అహంకారంగా చెప్పట్లేదు మేడం ఇది. నేను ఇట్లా కృతజ్ఞతా భావంతో ఉండడం వల్ల నా మొత్తం కణకణాలలో కృతజ్ఞతా భావం అనేది బాగా ఇంకిపోయింది మేడం. దానివల్ల నాకు చాలా పాజిటివ్ థింగ్స్ అవ్వడము ఏదైనా. మళ్ళీ ఎక్కువ కోపంగా ఉండకుండా ఉండడము. ఏదైనా కోపమొచ్చినప్పుడు నేను కోపంగా అప్పుడు ప్రవర్తించడం తప్పేమో అని మా పిల్లల్ని ఎప్పుడైనా ప్రవర్తించినా గూడా పిల్లలకు కూడా సారీ చెప్తాననమాట. ఇంకా మా డాన్స్ స్టూడెంట్స్ వాళ్ళ మదర్ వాళ్ళనేది, "ఏంటి మీరు పిల్లలకు సారీ చెప్తారా?" అంటే, "తప్పు చేసినప్పుడు ఎవరైనా అంతే సారీ చెప్పాల్సిందే దాంట్లో ఏముందని." అంటే అసలింక నేను వీళ్ళకెందుకు సారీ చెప్పాలి అట్లాంటివేమి లేవనమాట. సో, ఇంకా అట్లా అవుతుంది. ఈ నేను 41 డేస్ హనుమంతుడితో పూజ చేసినప్పుడు, అది ధ్యానం చేసినప్పుడు, లాస్ట్ రోజు మాత్రం నేను ఎక్స్‌పీరియన్స్‌లో ఏ రోజొచ్చినా ఆ రోజు ఒక బుక్‌లో పెట్టి రాసుకునేదాన్ని మేడం. లాస్ట్ రోజు మాత్రము నాకు ఒక కొండ పైన నేను కూర్చున్నట్టు, కింద అందరూ అంటే జెంట్స్, లేడీస్ ఊరు వాళ్ళలాగా అంటే ఇట్లా తలపాగా చుట్టుకొనున్న వాళ్ళు, కొంచెం విలేజ్ పీపుల్స్ లాగా, సిటీ వాళ్ళలాగా. ఇట్లా ఎంతోమంది కింద కూర్చొని ఏదో ధ్యానం వింటున్నట్లు నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మేడం. అప్పటి నుండి నాలో తపన మొదలైంది. నేను జ్ఞానాన్ని అంటే ప్రచారం చేయాలి అని ప్రతిరోజు నేను సాయిబాబాకి, ప్రకృతి మాతకి అట్లా మొక్కుకుంటూ ఉండేదాన్ని మేడం. అయితే ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత మీనా మేడము అంటే మేము వంశీకిరణ్ సార్‌ని కలిసాం గదా! కర్తాల్లో. అప్పుడు కలిసినప్పుడు ఆ సార్‌ని కలవడానికి గూడా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు రంజిత్ సార్‌ని అడిగాను. సారు ఉన్నారా అనంటే, సార్ ఎళ్ళిపోయారంటే మేము ఫోను చేసాం. ఫోను చేస్తే ఇప్పుడే నేను బయటకొచ్చానమ్మా. మీరు దూరం నుండి వచ్చారు కదా! సరే ఎళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అన్న తర్వాత మేము కొంచెం నిరుత్సాహంగా వచ్చాం. అరే! ఈసారి అంటే లాస్ట్ ఇయర్ గూడా నేను ప్రయత్నించాను.
వంశకిరణ్ సార్ కలుస్తారేమో అని. ఇంకా మేము వెళ్ళినప్పుడు సార్ రాలేదు. ఈసారి మాత్రం చాలా తపన ఉండేది నాకు, ఉంది సార్‌ని ఎలాగైనా కలవాలని. ఇంకా మా ఇంటి నుండి చాలా దూరం. నేను సుజాత గారు బస్‌లో వెళ్ళాము. డాన్స్ పిల్లల్ని కూడా తీసుకొనెళ్ళాము. వచ్చే వరకు 11, 11:30 అయింది. ఇంట్లో అయితే చెప్పేసి ఎళ్ళాం. 11 అట్లా అవుతుంది వచ్చేవరకు. ఇంకొచ్చినంక మళ్ళీ తెల్లవారే వెంటనే నాకు, సుజాతకి వేరు వేరుగా అనుకుంటున్నాం. ఈరోజు ఎలాగో కర్తాల్‌కెళ్ళాలి, సార్‌ని చూడాలి. కర్తాల్‌కెళ్ళాలి, సార్‌ని చూడాలి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు. సుజాత గారు నాకిలా అనిపిస్తుంది వెళ్దామా అంటే, సుజాత కూడా వెంటనే నాకు కూడా అనిపిస్తుందండి అని. ఎప్పుడూ అంత లేట్‌గా స్టార్ట్ అవ్వం మేడం. మేము ఎప్పుడైనా కర్తాల్‌కెళ్తే 8, 8:30కి ఎళ్తాము. అలాంటిది ఆ రోజు 10:30కెళ్ళాం ఇంట్లో నుండి. వెళ్ళేటప్పటికి మాకు 2 అయింది. అయినా సరే ఓన్లీ మనం సార్‌ని కలవడమే టార్గెట్ కదా అని మేము వెళ్ళగానే లంచ్ అన్నారు. ఇంకా లంచ్‌లో ఉన్నాము. లంచ్ అయిపోగానే సార్‌కి ఫోన్ చేశాం. సార్‌కి ఫోన్ చేస్తే "అసలు మీకు బుద్ధుందా? మళ్ళీ వచ్చారా అంత దూరం నుండి" అన్నారు. ఇంకా సార్ అట్లా అన్నా ఏమనుకోలేదు. నవ్వుకున్నాం. "అవును సార్, ఈరోజు కేవలం మిమ్మల్ని చూడడానికే వచ్చాము. మిమ్మల్ని కలవాలని" అంటే, "సరే ఒక పని చేయండి. మీరెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేయండి" అన్నారు. సరే అని ఇంక అక్కడ క్లాస్ విని మళ్ళీ ఇద్దరమే ఉన్నామని 5:00కి అట్లా సార్‌కి ఫోన్ చేశాం. సార్ అస్సలు ఫోన్ తీయలేదు. అస్సలు ఇంకా అయ్యో! ప్రకృతి మాత ఈరోజు గూడా మనల్ని కరుణించట్లేదు. సుజాత గారు ఎలా అని అనుకుంటే, అప్పుడు మనకు సికింద్రాబాద్‌కి వెళ్ళే బసెస్ అవన్నీ ఉంటాయి గదా! ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ఏమో "ఎక్కండమ్మా ఫుల్ అయిపోతే తీసుకెళ్తాం" అనంటే, "లేదు మేము ఒక ఫోన్ గురించి చూస్తున్నాం" అంటే, "మీరు ఫస్ట్ ఎక్కి కూర్చోండి. అప్పటికే వస్తే చూద్దాము. లేకుంటే తీసుకెళ్ళిపోతాం. బస్ ఫుల్ అయిన తర్వాత ఇక్కడ ఉంచరంటే." ఇంకా బిక్క మొహాలు బెట్టుకొని నేను, సుజాత గారు ఇద్దరం అయ్యో! ఈరోజు కూడా కాలేదే సార్‌ని కలవడం అనేసి కూర్చున్నాం. కూర్చోగానే బస్సు స్టార్ట్ అయ్యే ముందు వెంటనే సార్ ఫోనొచ్చింది. అది మాకు నిజంగా ప్రకృతి ఎలా సహకరించిందంటే, ఇంక మేము సార్‌ని హలో అని గూడా అనకుండా ఫస్ట్ నేను బస్ దిగిపోయాను. దిగిపోయి సార్ ఇలా వస్తామనంటే సార్ అడ్రెస్ చెప్పారు. ఏదో డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని వచ్చాము. వచ్చినంక సుజాత గారు ఎక్కువ మాట్లాడారు. నాకైతే పెద్ద ఎక్స్‌పీరియన్స్ అంతగా లేవు. సుజాత గారు మాట్లాడిన తర్వాత సారు చెప్పారు. "మీరు కూడా ధ్యానం చెప్పాలి" అని. అప్పుడు నేను, సుజాత గారు అనుకున్నాం. మనం ధ్యానం చెప్పే అంతగా ఏమయ్యాములే అని అనుకోని, ఏమోలే గురువుగారు చెప్పారు గదా అని అనుకున్నాము. ఇంక దాని తర్వాత ఇంకా ఎక్కువ తపన మొదలైపోయింది మేడం. చెప్పాలి మేమంటే, నేను గత 4 ఇయర్స్ నుండి గూడా ధ్యాన, జ్ఞాన ప్రచారం చేయాలని ప్రతిరోజు మొక్కుకుంటాను దేవుడి దగ్గర. సో, అట్లా సహకారమైంది. మీనా మేడం గూడా ఒకరోజు అంది, "మీరు క్లాసెస్ చెప్తుండాలి మేడం గుళ్ళల్లో గాని, ఎక్కడైనా" అంటే, ఇంకా మాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా అనిపిచ్చింది. మీనా మేడం అనడము, సార్ అనడము, అట్లా మాకు ప్రకృతి సహకరించి సుజాత గారు వాళ్ళ తోటికోడలు వాళ్ళ ఇంట్లో మేమిప్పుడు క్లాసెస్ చెప్తున్నాము. వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ముందు ఒక 1 మంత్ కరెక్ట్ అయింది క్లాసెస్ చెప్తుంది. వాళ్ళు ఇంకా ఫస్ట్ వీక్లీ వన్స్ క్లాస్ తీసుకుంటామన్నారు. తర్వాత మేము చెప్పే క్లాసెస్‌కి కనెక్ట్ అయ్యి వాళ్ళు వీక్లీ ట్వైస్ తీసుకుంటామంటే, ఇప్పుడు ట్వైస్ ఇస్తున్నాం మేడం క్లాసెస్. బావుంది. అంటే కొన్నిసార్లు సార్ టాపిక్ సుజాత గారు చెప్తారు. అయితే నేను మధ్యలో ఒక 9 మంత్స్ 4, 5 మంత్స్ బ్యాక్ నాకు ఇంకొకటి వినిపించింది మేడం వాయిస్. అది మరి పత్రిజియా తెలియదు, మరి సాయిబాబా నాకు తెలియదు. నేను మాత్రం అప్పుడు సాయిబాబా బుక్కే జీవిత చరిత్ర చదువుతున్నాను. "మీ జీవితం మీ చేతుల్లో నువ్వు చదవాలి" అని వచ్చింది. ఆ విజన్ రాగానే ఆల్రెడీ నా దగ్గర ఆ బుక్ ఫస్ట్ కర్తాల్‌కెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. నాకు బుక్స్ కలెక్ట్ చేసుకోవడం అదంటే కొని పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనకు పనికొస్తుందిలే. ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉంటాను మేడం నేను. మా పిల్లలు ఊరికే తిడుతున్నారు. వెళ్ళినప్పుడల్లా బుక్స్ తెచ్చుకుంటావు. ఇంత డబ్బులు నువ్వేస్తావంటే, పోనీలేరా నాకు కొంచెము రెస్పాన్సిబిలిటీస్ తగ్గిన తర్వాత వీటితో నేను గడుపుతాను. మళ్ళీ అప్పుడు బుక్స్ కొనాలంటే దొరకవు గదా అని మా బాబుకి, పాపకి చెప్తుండేదాన్ననమాట. అయితే ఇంక సరే నా దగ్గర ఆ బుక్ ఉంది గదా అని అనుకున్నా. అనుకున్నాక మిరాకల్‌గా నేనప్పుడు జస్ట్ టీవీ ఆన్ చేశాను పూజ అయిపోగానే. అదే మన పీఎంసీ ఛానెల్. స్టార్ట్ చేస్తే అది అన్‌ఫార్చునేట్‌లీ 'మీ జీవితం మీ చేతుల్లో' ఎపిసోడే వస్తుంది మేడం. అసలు నాకైతే చాలా వండర్ అనిపించింది. ఏంటి ఇది అంటే మనకి ఇంత యూనివర్స్ సహకరిస్తుందా? ఇలా అంటే నేను చదవలేకపోయినా గూడా ఇవి విని చెప్పమనా ఏంటి క్లాసెస్ అని ఇంకా రంజిత్ సార్ చెప్పినవి కొన్ని టాపిక్స్ అట్లా కూర్చొని ఒక 5, 6 డేస్ ఉండి అంతా బుక్‌లో రాసుకున్నాను మేడం. ఇంకా మేము చెప్పే క్లాస్‌లో మొన్న ఒకరోజు అది చెప్తే చాలా మంచిగా కనెక్ట్ అయ్యారు మా బ్యాచ్ వాళ్ళు గూడా. సో, ఇప్పుడైతే అదే బుక్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అంటే మన జీవితం మన చేతుల్లో ఉండడం వల్ల ఎలా మనం ముందుకెళ్తాము ఏంటి అనేది. సో, నేను గూడా ఇంకా అంటే కొంచెం నేను రాండమ్‌గా చెప్తున్నాను విషయాలంతా కంటిన్యూ‌గా చెప్పలేకపోతున్నాను.
ఇంకా మీనా మేడం కూడా ఈవినింగ్ క్లాస్ ఇస్తాము, మీరు మార్నింగ్ చెప్తే అన్నారు కదా. ఇంకా నేను మొన్న రంజాన్ రోజు అంతకు ముందు రోజు నేను అనుకున్నాను, నేను చెప్తే ఈవినింగ్ క్లాసే చెప్పాలి అని ఒకటి అనిపించింది. మళ్ళీ వెంటనే వంశీ సార్ అంటారు కదా, ఒట్టికి ఎగలేనమ్మ సార్ గానికి ఎగినట్టు ఉంటుందని కొన్ని కొన్నిసార్లు చెప్తారు కదా. అది గుర్తుకొచ్చింది. సరే ఏదేమైనా సరే నేను మీనా మేడంని అయితే తపోవనంకి వెళ్ళి వచ్చినాక అడుగుతాను ఈవినింగ్ క్లాస్ ఇవ్వమని. మరి తను వీలుంటే ఇస్తుంది, లేదంటే లేదు, నాకు ఏది బాకీ ఉంటే అదే అవుతుంది అన్నట్టుగా అనుకున్నాను మేడం. అన్ఫార్చునేట్లీ ఈరోజు మీనా మేడం కూడా, నేను అసలు సారుది అయితే ఏం టాపిక్ ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలనేది రంజాన్ రోజు చూసి పెట్టుకున్నాను. సో మీనా మేడం ఈరోజు చెప్తారా మేడం అని అడిగారు. అడిగితే నేను ఫస్ట్ ఈరోజు డాన్స్ క్లాస్ ఉంది, 30 మెంబర్స్ పిల్లలకి షెడ్యూల్ నేను ఎలా రీషెడ్యూల్ చేయాలనేసి ఆలోచించుకొని రేపు చెప్తాను అన్నాను. మళ్ళీ రేపు రేణుకా మేడం క్లాస్ ఉంది కదా, వద్దులే ఈరోజు చెప్తాను, నాకు ఈరోజు బాబా రోజు నాకు ఇలా ఈవినింగ్ క్లాస్ చెప్పమని అనడం వల్ల నాకు ఏదొస్తే అదే పత్రిజీ అంటారు కదా, ఏ వస్తే ఏనే చెప్పాలి, బి వస్తే బీనే చెప్పాలని ఇంకా ఏమాత్రము ఇంకంతా ప్రకృతి పైన బాబా పైన అంతా అట్లా రెస్పాన్సిబుల్ అంటే ఇంకా మీరే నా అందుండి చెప్పుకోవాలని చెప్పి క్లాస్ మొదలు పెట్టాను మేడం. ఇంకా మరి మీకు ఎలా అనిపించింది ఈ క్లాసు తెలియదు. ప్లస్ ఇంకా నిన్న నైట్ నేనేంటంటే ఈ మధ్యలో కొంచెము ఇటు ధ్యానం క్లాసులు, ఇటు స్వర్ణగిరిలో మాకు ప్రోగ్రామ్ ఉంది మేడం, కొంచెం ఆ క్లాసెస్ ఎక్స్ట్రా చెప్తుండడం వల్ల నాకు టైం దొరకట్లేదు ధ్యానం చేయడానికి. కాకపోతే మన సరస్వతి గ్రూప్లో చేస్తున్నాను, అది కూడా కంప్లీట్ కొన్నిసార్లు చేయలేకపోతున్నాను. మనసులో ఒక వేదన అనేది స్టార్ట్ అయిపోయింది, అరే నేను ధ్యానం చేయలేకపోతున్నాను, ఇంకా రోజు రోజుకు డెవలప్ అవ్వాల్సింది పోయి నేను చాలా ఇంకా డిప్రూవ్ అవుతున్నాను ఏంటి అని అనుకున్నాను. అనుకొని ఇంకా మాకు ఇంట్లో పనులు అయ్యేటప్పటికే లేట్ అయిపోతుంది, డాన్స్ క్లాస్ నుండి వెళ్ళే వరకు 10 అవుతుంది. ఇంకా అప్పుడు వంట చేసుకొని తిని పడుకునే వరకు 12:30 ఈజీగా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ నేను బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి అనే సంకల్పం పెట్టుకుంటున్నాను కానీ అస్సలు లేవలేకపోతున్నాను మేడం. మాస్టర్స్ లేపినా కూడా ఎందుకో నేను లేవలేకపోయాను అనమాట. సరే బాడీకి కూడా రెస్ట్ ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, ఇంకో 1 వీక్ అయినాక చేద్దాం అట్లా అనుకుంటూ ఒక 2 వీక్స్ నుండి నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఇంకా నిన్న రాత్రి నాకు నైట్ గిన్నెలు తోముతుంటే ఒక పాట గుర్తుకొచ్చింది మేడం, సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని. అది అట్లా గుర్తుకొచ్చి, నీలో ఉంది నాలో ఉంది ఒకే ఆత్మ అని తెలుసుకొని ముందుకు సాగురా అనేది నా నోటి నుండి అట్లా సడన్ గా, అసలు నేను ఏ మాత్రం ఆలోచించలేదు, అట్లా వచ్చింది అనమాట సాంగ్. అట్లా నా నోటి నుండి వచ్చింది. ఇంకా తర్వాత పడుకున్నాను. పడుకునే ముందు గట్టిగా నిర్ణయించుకున్నాను, ఇంకా రేపైతే బ్రహ్మ ముహూర్తంలో ఎట్లైనా లేవాలి, ఎంత లేట్ అయినా సరే, కొద్దిసేపు ధ్యానం చేసినా సరే నేను, కానీ బ్రహ్మ ముహూర్తంలో లేవాలనుకుంటే కరెక్ట్ 4:20కి మాత్రం మెలుకువ వచ్చింది, అంతకంటే ముందు రాలేదు. ఇంకొక సెకండ్ కూడా నేను ఆగకుండా మాస్టర్స్ని నేను లేపమన్నాను కదా 4:20కి లేచానని, ఒక ఫ్రెష్ అయ్యి ఒక పావు గంటలో కూర్చొని 5:30 వరకు ధ్యానం చేశాను మేడం. మన వంశీకిరణ్ సార్ది, సాయిబాబాది చేసేసి మళ్ళీ మాకు ఈరోజు 2:00కి ధ్యానం క్లాస్ ఉంది కదా, మరి అక్కడ ధ్యానం చేస్తే మరి నిద్ర వస్తుందేమో అని నా మనసులో అనిపించి ఒక్క 15 మినిట్స్ రెస్ట్ తీసుకుందాము, ఇప్పుడు పాప కాలేజ్ స్కూల్స్ ఏం లేవని పడుకున్నాం. పడుకుంటే సాయిబాబా అసలు ఎంత, ఒక 10 నిమిషాలు నాకు చాలా మంచి దర్శనం ఇచ్చారు మేడం. నిజంగా కూడా ఒక సైడ్ అభిషేకం అవుతుంది బాబాకి, ఒక సైడ్ మంచి అసలు ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా కళలోనే అనుభవించాను నేను. అసలు చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను నేను. అందుకే నన్ను బాబా పడుకోబెట్టారేమో. అప్పటికి 5:30 అయింది. జనరల్‌గా 5:30కి నేను లేచిపోతాను. సరే అని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కళలోనే నేను అంటున్నాననమాట, బాబా నాకు మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది, అసలు నేను రాననుకున్నాను, కానీ నువ్వు నాకు దర్శనం ఇచ్చేది ఉంది, అందుకని నన్ను ఇలా ఆహ్, మళ్ళీ ఇక్కడికి రప్పించావని చెప్పి ఇంకా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాను మేడం. ఈరోజైతే ఇలా అయింది. సో అందుకని ఆ కళ పడడము, మేడము నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది మేడం నాకైతే. సో ఇవి నా అనుభవాలు. అయితే ఈ సంవత్సరం నేను ఒక 10 మెంబర్స్‌ని శాకాహారులుగా చేయాలనే సంకల్పం పెట్టుకున్నాను మేడం. ఇంకా మొత్తము అంటే ఇంకా ప్రకృతి పైనే నేను ఆధారపడి ఉన్నాను. ప్రతి దానికి ప్రకృతి, ప్రకృతి ఇది విశ్వం, ఇంకా ఇదే నా మైండ్‌లో ఆల్వేస్ తపన. నేనేం చేయగలను? నేనేం చేసి డెవలప్ చేయగలనంటే ప్రకృతికి నేనేమైనా సహాయం చేయడం, అంటే విశ్వానికి నేను నాకు తోచింది ఎలా సహాయం చేయాలి? అంతా అదే ఆలోచిస్తూ ఉంటా పనులు చేసుకుంటూ.
ఇంకా పిల్లలకి కూడా డాన్స్ పిల్లలకి మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలమ్మా, మీ బాడీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి, పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా మీరు తిట్టుకోకూడదు, వెల్కమ్ చెప్పాలి, అట్లాంటివన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాను మేడం. పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లల పేరెంట్స్ కూడా నాతో చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అంటే నేను క్లాస్ పెట్టి ఒక 8 ఇయర్స్ పైన అయిపోయింది, ఎప్పుడు ఒకరిని ఒక మాట అన్నది లేదు నేను. వాళ్ళు కూడా నన్ను చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. అందరూ రెస్పెక్ట్‌గా ఉంటారు నాతో. నేను కూడా వాళ్ళకి అంతే ప్రేమ. నా పిల్లల్ని ఎలా చూస్తానో పిల్లలందరినీ కూడా అట్లాగే ట్రీట్ చేస్తాను. సో, ఇట్లా హ్యాపీగా, సాఫ్ట్‌గా గడిచిపోతుంది మేడం నాది లైఫ్. సో, ఈ మొత్తం ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఓకే మేడం. ఇప్పటికీ నా క్లాస్ ముగించుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి, వంశీకిరణ్ సార్‌కి, కంటిన్యూ మా చేయండి పూజ మేడం, టైం మేడంకి ఉంది. వేల వేల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌లో అంటే నేనేమో రాసుకున్నట్లున్నాను మేడం, గుర్తులేదు. నేను ధ్యానంకి క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇదొక టాపిక్ చెప్పాలి మేడం. ఇప్పుడు మా కాలనీలో ధ్యానం క్లాసులు చెప్తున్నాను కదా! అప్పుడు ధ్యానం క్లాసులు ఏం చెప్పాలనేది నేను నిర్ణయించుకున్నప్పుడు, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, అది చెప్పమని అన్నారంటే, ఒకసారి రంజిత్ సార్ రాసుకున్నవి చెప్దామని నేను డిసైడ్ అయ్యాను. ఎప్పుడు మన ఉమెన్స్ డేకి ముందు. ఇంకా ఆ రోజు నేనసలు ఏమాత్రం ఆలోచించలేదు. నేను 5 ఇయర్స్ బ్యాక్ అంటే కరోనా ఉన్నప్పుడు 2021 ఫిబ్రవరిలో నేను జాయిన్ అయ్యాను కదా! అప్పుడు ఈ కాంతితో అనుసంధానము బాలకృష్ణ సార్ వాళ్ళది మెడిటేషన్ వచ్చేది కదా మేడం. రామాచారి, బాలకృష్ణ సార్‌ది వాళ్ళది. ఒకరోజు నాకు అప్పుడు స్టార్టింగే, కానీ ఆ ఒక మెడిటేషన్ నాకు చాలా హార్ట్‌కి ఎలా అంటే అతుక్కుపోయిందింకది. సో, అప్పుడు కొన్ని రోజులు మా వాళ్ళకి చెప్పాను. బాడీలో అంటే ఆ మెడిటేషన్ వల్ల ఏది మనకొచ్చినా కృతజ్ఞత చెప్పాలి. మన బాడీకి ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చినా కూడా ఇన్ని రోజులు బాగా పనిచేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి అట్లా అని. సో, అదే మా వాళ్ళకి కూడా చెప్పాను. వాళ్ళు ఎంతవరకు ఫాలో అయ్యారో నాకు తెలియదు. ఇంకా నేను కూడా పట్టించను. అయితే ఆ రోజు ఉమెన్స్ డే రోజు నేను మామూలుగా పూజలో కూర్చొని కంటిన్యూ మన సరస్వతి ధ్యానం గ్రూప్‌లో మెడిటేషన్ చేస్తాననమాట. అప్పుడు మాస్టర్స్ నాకు అస్సలు ఎన్ని 5 ఇయర్స్ మేడం నేను దాని గురించి ఆలోచించలేదు. అంటే 5 ఇయర్స్ ఎగో అని ఉంది దాంట్లో, ధ్యానం దాంట్లో. చూస్తే నాకు చెప్తున్నారు, అప్పుడున్న కృతజ్ఞతా భావంని నువ్వు ఇప్పుడు ధ్యానంలో చెప్పు, ధ్యానం చేయించు అని నాకు విజన్ వచ్చింది మేడం. అసలు నేను చాలా వండర్ అయ్యాను. 5 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ నేను చూసింది ఎలా అని అన్ని యూట్యూబ్ నేను వెతుకుతున్నాను మేడం. అంటే ఇంకా ఆ మెడిటేషన్ ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్‌ది కదా అని మొత్తం రంజిత్ సార్ వాళ్ళ దాంట్లో వెళ్లి లైట్ వర్కర్స్ దాంట్లో చూసాను. నాకసలు ఎక్కడా దొరకలేదు. ఇంకా వెంటనే మే 8 రోజు వుమెన్స్ డే అయిపోయిన తర్వాత వుమెన్స్ డే రోజు కూడా వంశీకిరణ్ సార్ చెప్పిన ఒక 2 టాపిక్స్ అంటే ఒక స్త్రీ జన్మగా తీసుకోవాలంటే మనము కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాతే పురుషుడు లాలించడం, పాలించడం అవన్నీ నేర్చుకున్న తర్వాతే ఆహ్, స్త్రీ జన్మ తీసుకుంటారు, మహిళా జన్మ అని సార్ చెప్పిన జస్ట్ ఒక టాపిక్ 10 మందిలో నేను చెప్పగలిగాను మేడం. అంటే మన ధ్యానానికి సంబంధించింది. సో, ఆ రోజు ఇంకా ఎంత వెతికినా నాకసలు ఆ ధ్యానం దొరకట్లేదు. నెక్స్ట్ డే క్లాస్ ఉంది నాకు. ఏం చేయాలి? ఏం చేయాలని వెంటనే నేను నాకు అది గూడా మాస్టర్సే కల్పించారు. రంజిత్ సార్ గదా! నాకు అది చెప్పింది. నాకు బాగా గుర్తుంది. రంజిత్ సార్ వేసుకున్న బట్టలు, ఆ ధ్యానంకి అంత కనెక్ట్ అయ్యాను నాకు. సరే రంజిత్ సార్‌ని అడుగుదామనేసి, సార్ నేనిలా ధ్యానం పెట్టాలనుకుంటున్నాం మేము క్లాస్‌లో. అందులో నాకు మాస్టర్స్ ఈ ధ్యానం పెట్టమని ఇచ్చారు. నాకెక్కడ కనిపించట్లేదు సార్. ప్లీజ్ మీ దగ్గరుంటే పంపించండని తనకి నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. పెట్టి కూడా అనుకున్నాను ఇంకంతా ఇది మాస్టర్సే చూసుకుంటారు. వాళ్ళే కల్పించారు కాబట్టి, ఈ ధ్యానం గురించి నేను ఎక్కువ వరీ అవ్వకుండా, సరే సార్‌కి చెప్పమని కూడా వాళ్ళే కల్పించారు గదా! ఆ ఆలోచన. ఇంక అంత ప్రకృతే నాకు సహకరిస్తుందని ఇంక నా పని నేను చేసుకుంటుంటే వితిన్ 10 మినిట్స్‌లో సార్ రంజిత్ సార్ అది పంపించారు మేడం. అసలు నేను చాలా హ్యాపీగా అంటే ఎక్కడెక్కడి నుండి ఎన్ని 4 ఇయర్స్ ముందు నుండి నేను అనుకున్న ధ్యానం క్లాసులు చెప్పాలనేది ఇప్పుడు చెప్పగలుగుతున్నాము. ప్లస్ ఒక 10 మంత్స్, 9 మంత్స్ ముందు నీ జీవితం నీ చేతుల్లో ఉంది అని అది చదవమంటే దాని గురించి చెప్పడము. నేను ఏ ధ్యానం పెట్టాలనేది గూడా మాకు అంటే తెలుస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఆ ధ్యానం నేను గంట 10 నిమిషాలుంది. యాక్చువల్లీ మా వాళ్ళు అప్పుడప్పుడే ధ్యానంలోకొస్తున్నారు గానీ, గంట 10 నిమిషాలు బాగా చేశారు మేడం. బాగా కనెక్ట్ అయ్యారు దానికి కూడా.
సో అంతా మాస్టర్స్ ఉండి అట్లా నడిపిస్తున్నారు. మనం అనుకుంటాం కదా ఏదైనా కార్యకారణ సంబంధం లేనిది ఏది అవ్వదని. నేను 4 ఇయర్స్ నుండి అనుకున్నది ఇప్పుడు సాఫల్యం అవుతున్నందుకు నిజంగా కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మేడం. అసలంటే క్లాస్‌లో ఇట్లా చెప్పడం కానీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అంటే ఇంత తొందరగా నాకు ఈవినింగ్ క్లాసెస్‌కి అవకాశం వస్తుందని నేను అనుకోలేదు మేడం. దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాసు మా ధ్యానం క్లాస్ చెప్పినప్పుడు పంచభూతాలతో ధ్యానం చేయించమని. అంటే అన్నీ సార్‌కి సంబంధించినవి అంటే ఇట్లా నువ్వు ఇది పెట్టాలి, ఇది పెట్టాలి అన్నట్టుగా ఒక్కొక్క డేలో మాకు అట్లా అనుభవాలలో అంటే ధ్యానంలో అప్పుడు మేము ఆలోచించట్లేదు కూడా. అంటే నేనైతే ఏ ధ్యానం పెట్టాలని ఆలోచించకుండానే నాకు స్ఫురణకొస్తుంది. ఇక పంచభూతాలదైతే పెట్టలేదు. ఇప్పుడు అది పెట్టాలి. ఆ ధ్యానం మన వంశీకిరణ్ సార్‌దే. ప్లస్ ఇంకా ఏంటంటే మాకు అక్కడ ధ్యానం క్లాస్ చెప్పొచ్చిన తర్వాత గూడా నేను, సుజాత గారు రోజు మాట్లాడుకుంటాం. అంటే నెక్స్ట్ క్లాస్‌కేం చెప్పాలి. ఒక క్లాస్ సుజాత గారు చెప్పడం, ఒక క్లాస్ నేను చెప్పడం అట్లా డివైడ్ అయ్యామనమాట. ఇన్ కేసు ఆ షెడ్యూల్‌లో నాకెప్పుడైనా కుదరకపోతే సుజాత గారు చెప్పడం. అట్లా చేసుకుందాం అనుకున్నాం. ఇప్పటివరకైతే ఇద్దరం ఒక క్లాస్ తను చెప్తుంది వంశీకిరణ్ సారు, నేనొక క్లాసు. అట్లా ముందుకెళ్తుంది మేడం. మాది గూడా ధ్యానం క్లాసెస్ బానే అవుతున్నాయి. సో, ఇంకా ఏంటంటే ఎంత వర్కున్నా గూడా ఇప్పుడు ఎలా అంటే నా మైండ్ అంతా నేనొకరికి చెప్పాలి, నాకు తెలిసింది నేను చెప్పాలి, దానివల్ల వాళ్ళు మంచిగా అవుతే సో, వాళ్ళకి గూడా మంచిది గదా! అనేది ఒక తపన అనేది బాగా మొదలైపోయింది మేడం నాలో. అంటే ఇన్ని సార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఎంతసేపు అదే ధ్యానం గురించి వాళ్ళకి నెక్స్ట్ ఏ క్లాస్ చెప్పాలి, నెక్స్ట్ ఏ క్లాస్ చెప్పాలి, ఏం చేయాలి? ఇప్పుడు మనకు అతిశ ప్రజ్ఞావేదంలో మేడం గూడా మనకు ప్రాక్టీస్‌కి ఇచ్చారు గదా! అట్లా నేను గూడా మనం చెప్పిన పాయింట్స్ వాళ్ళకి హ్మ్. మళ్ళీ ఆ ధ్యానం గ్రూప్‌లో పెడుతున్నాను. ఫ్రెండ్స్ మీరు వాటర్‌కి కృతజ్ఞత చెప్పండి. మనకు సంపద సమృద్ధిగా ఇస్తున్నారు. అట్లా అంటే వాళ్ళకి నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ గూడా రీకలెక్ట్ అవ్వాలని ధ్యానం గ్రూప్‌లో మాదొకటి చిన్నది క్రియేట్ చేసుకున్నాం మేడం. దాంట్లో చెప్తున్నాము. వాళ్ళు గూడా అది ఫాలో అవుతున్నారు. సో, ఐ యామ్ హ్యాపీ మేడం. మొత్తానికంటే ఇట్లా సాగిపోతుంది. ఇంకా గూడా చాలా మంచిగా మాకు తోచినట్టుగా చెప్పాలనేది అట్లా నిర్ణయించుకున్నాను మేడం క్లాసెస్. అది మేడం. సో, నాకు ఈ అవకాశం ఇచ్చిన హాయిమా మేడంకి, వంశీకిరణ్ సార్‌కి, మీనా మేడంకి అందరికీ నా కోటి కోటి అనంత కోటి ప్రణామాలు మేడం. సో, శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మ్యామ్.